1909వ సంవత్సరంలో రొమేనియా అనేటువంటి దేశంలో ఒక వ్యక్తి జన్మించినాడు. ఆయన పేరేంటి అని అంటే రిచర్డ్ వోన్ బ్రాండ్ అన్నమాట. ఆయన పేరేంటి? రిచర్డ్ వోన్ బ్రాండ్. 1909వ సంవత్సరంలో రొమేనియా అనే దేశంలో యూదుల కుటుంబంలో జన్మించినటువంటి వాడు. ఈయన ఎవరు? ఎక్కడ జన్మించినాడు? యూదుల కుటుంబంలో ఈయన జన్మించినటువంటి వాడు అన్నమాట. ఇప్పుడు ఈ యూదుల కుటుంబంలో జన్మించినటువంటి తన జీవితంలో ఈయన ఒక వయసుకి వచ్చేసరికి, ఒక యంగేజ్ టీనేజ్ లో వచ్చేసరికి ఈయన నాస్తికుడుగా, అంటే దేవుడు లేడు అని నమ్మేటువంటి వ్యక్తుల్లో ఒకతనిగా ఈయన తయారైనాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం యూదుల కుటుంబం అవటం వల్ల ఆయన ఏం చేశాడంటే దేవుడు అనేవాడు లేడు అనేటువంటి విషయాన్ని ఆయన బాగా బలంగా నమ్మటం ప్రారంభించాడు. అయితే ఒక రోజున ఆయన జీవితంలో ఒక వడ్రంగి, ఎవరు? ఒక వడ్రంగి, అతను ఒక కార్పెంటరు ఆయనకు సువార్తను షేర్ చేస్తున్నాడు. ఎలా అంటే యేసు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన షేర్ చేస్తున్నప్పుడు, యేసు ప్రభువారు మీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన మరణించాడు అని చెప్పి ఈ రిచర్డ్ చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించినాడు అన్నమాట. అయితే ఈయన ఎప్పుడైతే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో సుమారు 1920వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం. 1909వ సంవత్సరంలో ఆయన జన్మించినాడు. 1920 సంవత్సరాల్లో ఆయన యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అయితే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే నేను కూడా నా పాపముల నుంచి ఏ రీతిగా అయితే నేను విముక్తి చెందానో, నా పాపములు ఏ రీతిగా అయితే క్షమించబడినాయో, వేరొకరిని కూడా నేను యేసు ప్రభువారి యొద్దకు అంతే రీతిగా నడిపించాలని ఆశపడి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా సువార్తను విస్తృతంగా సువార్తను ప్రచురణ చేయడం ఆయన ప్రారంభించినాడు. ఆయన ఎంత అగ్రెసివ్ గా పనిచేశాడంటే యేసు ప్రభువారి గురించి అప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆయన ఏం చేసింది అంటే యేసు ప్రభువారిని గురించి నీవు బోధించవద్దు. అప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టింది అని అంటే ఎవరైనా పాస్టర్ యేసు ప్రభువారిని గురించి బోధించాలి అని అంటే వాళ్ళు చెప్పినటువంటి బోధనల ప్రకారమే, లేకపోతే వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు అనుసరించేటువంటి మార్గం ద్వారానే యేసు ప్రభువారిని గురించి కూడా, అంటే యేసు ప్రభువారిని దేవుడుగా చెప్పకుండా వేరే రకంగా వాళ్ళు పోర్ట్రేట్ చేసి చెప్పాలి అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభువారిని గురించి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. ఏమన్నాడు ఈయన? యేసు ప్రభువారిని గురించి, యేసు ప్రభువారు ఏ త్యాగం అయితే నా జీవితంలో చేశాడో, యేసు ప్రభువారు నా పాపం కొరకే ఆయన మరణించినాడు కాబట్టి నేను ఆ విషయాన్నే నేను చెప్తాను తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో లేనిది చెప్పను. ఏమన్నాడు? లేని విషయాన్ని, లేకపోతే వారు గవర్నమెంట్ అధికారులు కదా, వాళ్ళకి భయపడిపోయి నేను ఆ విషయాన్ని చెప్పనని ఒకరోజు మరి తన భార్య అయినటువంటి సబీనాతో, తన భార్య అయినటువంటి సబీనాతో ఈ విషయాన్ని అతను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఆవిడ ఏమంటదంటే, అమ్మా నేను మరి వాళ్ళు చెప్పిందే నేను చెప్పాలా, లేకపోతే యేసు ప్రభువారిని గురించి నేను సత్యాన్ని బోధించాలా, యేసు ప్రభువారిని గురించి నేను విన్నది నేను పొందుకున్నదే బోధించాలి అంటే వాళ్ళ ఆవిడ ఏముందో తెలుసా? నీవు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా యేసు ప్రభువారిని గురించి సత్యమే నువ్వు మాట్లాడు అని చెప్పేసి సబీనా, వాళ్ళ భార్య అయినటువంటి సబీనా రిచర్డ్ కి చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను గనక వాళ్ళు చెప్పింది చెప్పకుండా నాకు తెలిసింది, నేను అనుభవించింది, యేసు ప్రభువారిని నేను పొందుకున్న రీతినే నేను గనక చెప్తే రేపు అనే రోజున నేను నీకు ఉండకపోవచ్చు అని వాళ్ళ భార్యతో అన్నప్పుడు వాళ్ళ భార్య ఒకటే మాట అంటది. ఏంటి అని అంటే మనము చనిపోయినప్పటికీ కూడా, మనము బ్రతికున్నప్పటికీ కూడా యేసు ప్రభువారి గురించి నిజమే మాట్లాడాలి. మన కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నీవు మాత్రం యేసు ప్రభువారి గురించి నిజం మాత్రమే చెప్పని ఆవిడ ఆయన్ని బలపరిచి పంపిస్తుంది. పంపించిన తర్వాత
ఈయన ఏం చేస్తాడంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం బట్టి, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బట్టి ఈయన ఏం చేస్తాడంటే చక్కగా అనేక మందికి యేసు ప్రభు వారి గురించి నిజాన్ని బోధిస్తూ ఉంటాడు. నిజాన్ని బోధిస్తూ ఉండగా ఈ రీతిగా ఆయన సేవను కొనసాగిస్తూ ఉండగా వీళ్ళు ప్రభుత్వం వారు ఈయనని కనుగొంటారు అనమాట. ఈయన మనం చెప్పింది ఈయన చెప్పట్లేదు, ఏదేదో విషయాలు యేసు ప్రభు వారి గురించి సత్యబోధన ఈయన చేస్తున్నాడని చెప్పేసి 1948 సంవత్సరంలో ఆయనను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఆయన ఎక్కడ వేశారు? ఆయన తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. 1948లో ఆయనను చెరసాల్లో వేసి 1956 సంవత్సరంలో ఆయన రిలీజ్ చేశారు. అంటే సుమారు 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 8 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా ఒకసారి ఆయన జైలు నుంచి వచ్చిన 8 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన తర్వాత కూడా 8 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే మరలా యేసు ప్రభువుని బోధించడం మొదలు పెట్టాడు అదే దేశంలో. అయితే మరలా 1959 సంవత్సరంలో ఆయనను మరలా జైల్లో వేస్తారు. వేసిన తర్వాత మరి ఒకసారి ఆయనను 1964 సంవత్సరంలో ఆయనను మరలా రిలీజ్ చేస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 1948 నుంచి 56 వరకు, మరలా 1959 నుంచి 64 వరకు ఈ 14 సంవత్సరాలు కూడా ఆయన ఎటువంటి జీవితాన్ని గడిపినాడు అని అంటే తీసుకొని వెళ్ళి ఒక జైల్లో వేశారు. ఒక జైల్లో వేసి ఆ జైలు ఎలాంటి జైలు అని అంటే ఒక మనిషి కూర్చున్న తర్వాత కాసేపు పడుకోవడానికి ఎంత ప్లేస్ అయితే సరిపోతుందో అంతే ప్లేస్ ఒక మనిషి మాత్రమే పట్టేటట్టు. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో మంచం మీద మనం పడుకుంటాం చక్కగా, మన ఇంట్లో మనం లెగుస్తాం, మన ఇల్లంతా కలయి తిరుగుతాం. అదే మన ఇంట్లో కాకుండా మనం ఒకవేళ బాత్రూమ్ లో ఉండాల్సి వచ్చింది అనుకోండి, మన బాత్రూమ్స్ ఎంత ఉంటాయి? కొన్ని బాత్రూమ్స్ ఈ సైజ్ ఉంటాయి. అక్కడ మనం జీవించగలమా? ఏమాత్రం కూడా జీవించలేం కదా, అటువంటి కష్టతరం. కానీ అటువంటి ఒక సింగిల్ మనిషి పడుకునేటువంటి ఆ రూమ్ లోనే చీకటి గదిలో ఎలాగా ఒక్క లైట్ కూడా లేదు. మనం కనుక 1 గంట కరెంటు పోతే మనం అల్లాడిపోతాం. ఏసీ పని చేయట్లేదను, లేకపోతే కళ్ళు కనిపించట్లేదను. కానీ 14 సంవత్సరాలు ఆయన తను ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించినాడంటే ఆయన ఆ చీకటిలోనే భోజనం వాళ్ళకి ఆయనకి ఇట్లా ప్లేట్ ఇలా తోసేవాళ్ళు. ఆ భోజనం తీసుకొని తిని చిరిగిపోయినటువంటి బట్టలతో సరిగ్గా స్నానం కూడా చేయలేనటువంటి స్థితిలో 14 సంవత్సరాలు ఆయన ఎన్నో కష్టాలను అనుభవించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే 1964 సంవత్సరంలో ఆయన రిలీజ్ అయిపోయి వచ్చిన తర్వాత ఆయన ఒక పని చేసినాడు. ఆ పని ఏంటి అని అంటే వాయిస్ ఫర్ ది మార్టియర్స్, అంటే హతసాక్షుల కొరకైనటువంటి గొంతును ఆయన ఎత్తినాడు అనమాట. వాయిస్ ఫర్ ది మార్టియర్స్ అనేటువంటి సంస్థను ఆయన స్థాపించి యేసు ప్రభు వారి కొరకు నిజంగా సేవ చేసేవారు ఎక్కడైతే హింసను పొందుతున్నారో, ఎక్కడైతే మరి వారిని హింసిస్తున్నారో ఆ ప్రాంతాలన్నిటిలో వారందరికి వెళ్ళి వారిలో ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళందరికీ ఎంతో సహాయాన్ని చేసినారు. భార్యాభర్తలిద్దరు, సబీనా అండ్ రిచర్డ్స్. వీళ్ళిద్దరూ కూడా ఆ సంస్థను స్థాపించి అనేక మంది సేవకులకు వాళ్ళు సహాయం చేసినటువంటి వారుగా ఉన్నారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ యొక్క మిషనరీ గురించి మీకు తెలియడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 1964 సంవత్సరం తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం అప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి ఒక కనువిప్పులాగా ఉందన్నమాట. అప్పుడు ఆ సాక్ష్యం అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపేసింది. అది ఏ సాక్ష్యం అని అంటే నేను చీకటిలో ఉన్నప్పటికీ కూడా, నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, నాకు ఒక పూట భోజనం పెట్టి ఒక్కొక్కసారి భోజనం పెట్టకపోయినప్పటికీ కూడా, అదే ప్రాంతంలో అదే నేల మీద కట్టిక నేల మీద నేను పడుకున్నప్పటికీ కూడా నా హృదయంలో ఉన్నటువంటి సంతోషం ఏంటి అని అంటే యేసు ప్రభువారు నా హృదయంలో నివసించారు. నేను సంతోషంతో గంతులు వేశాను. నేనున్న ప్రాంతంలో నేను ఏం చేశాను? నేను సంతోషంతో గంతులు వేశాను. నేను ఏ రోజు కూడా నేను ఈ జైల్లో ఇరుక్కుపోయానే, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టేశానే అని బాధపడినటువంటి సందర్భాలు ఒకటంటే ఒకటి కూడా లేవు.
ఎందు నిమిత్తం అంటే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. ఒకానొక రోజున ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పనులు, లేకపోతే ఈ జీవితం అంతా కూడా తాత్కాలికమైనటువంటి జీవితం, ఒక రోజున నిత్యత్వంలోనికి నేను వెళతాను అని చెప్పేటువంటి గొప్ప నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. అందుకనే నేను కటిక జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈ 14 సంవత్సరాలు నేనేం చేశానంటే ఎంతో సంతోషంగా నా జీవితాన్ని నేను గడిపాను. ఈ 14 సంవత్సరాల జైలు జీవితంలో ఏ రోజు కూడా చీకటిలో ఉన్నట్టు నాకు లేదు. ఎట్లా ఉన్నట్టంట, లైట్ లేకపోయినప్పటికీ కూడా చీకటిలో ఉన్నట్టు నాకు లేదు. నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు నా రూమ్ అంతటికి వెలుగునిచ్చింది. ఏంటంట, నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు నేనున్న రూమ్ అంతటికి అది ఒక గొప్ప వెలుగునిచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా బాధపడినటువంటి వ్యక్తిని కాదు. అనగానే ఏ గవర్నమెంట్ అయితే ఆయనను జైల్లో వేసిందో ఆ గవర్నమెంటే సిగ్గుతో తలదించుకున్నటువంటి సమయం అది. వాళ్ళందరూ అంట, ఏంటి ఎంత ఇబ్బంది పెట్టినా ఈయన ఇబ్బంది పడలేదా, ఈయన ఆనందిస్తూనే ఉన్నాడా, ఎప్పుడు ఆనందిస్తూనే ఉన్నాడా అనేటువంటి విషయం ఆ గవర్నమెంట్కి అర్థమైన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన అరెస్ట్ చేసినటువంటి వారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దుఃఖంలో కూడా ఏ రీతిగా మనం సంతోషించాలి, దుఃఖంలో కూడా ఏ రీతిగా మనం సంతోషించగలము అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే మనము దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయగలం, మనం సంతోషించి గంతులు వేయగలం కదా. ఏ రీతిగా అయితే పౌలు శీలలు మరి చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడి స్తుతించగానే ఏమైపోయినాయి, చెరసాల బద్దలైపోయింది. అదే రీతిగా నీ స్థితిగతులు, నీ పరిస్థితులన్నీ కూడా బదలైపోవాలంటే యేసు ప్రభువుని ఎరిగి ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులుగా, చిన్న బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దుఃఖంలో కూడా మనము సంతోషించడం నేర్చుకోవాలి. ఏ రీతిగా అయితే రిచర్డ్ మరి 14 సంవత్సరాల కఠోరమైనటువంటి శిక్షను అనుభవిస్తూ కూడా యేసు ప్రభువు నా హృదయంలో ఉన్నాడు అనేటువంటి నిశ్చయతతో, నిరీక్షణతో ఆయన ఏ రీతిగా అయితే సంతోషించినాడో మనం కూడా మన జీవితంలో క్రీస్తు వారిని గురించి ఎదురయ్యేటువంటి శ్రమలు గనుక మనం ఎదుర్కొన్న వారమైతే అటువంటి శ్రమలలో కూడా మనము సంతోషించే వారంగా మనం జీవించాలి. క్రైస్తవ విశ్వాసులుగా, క్రైస్తవ బిడ్డలుగా అది మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. అందుకనే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని బైబిల్ తెలియజేస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఎప్పుడు కూడా అట్టి రీతిగా మనం యేసు ప్రభువు యందు ఆనందించే బిడ్డలుగా మనం జీవించాలి. అలాగా ఎంతమంది జీవిస్తారు పిల్లలు? ఎన్ని కష్టాలు వచ్చినా, లేకపోతే అమ్మ నాన్న ఏదైనా చెప్పారనుకోండి, చెప్పేవారు మా పద్దాగా చెప్తూనే ఉంటామా, కొద్ది కష్టమైనా సరే అమ్మ నాన్న మాట వినాలి కదా. వింటారా? కొద్ది కష్టమైనా సరే వింటారా? ఎంతమంది దుఃఖంలో కూడా మేము సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు? దుఃఖం వచ్చినప్పటికీ కూడా మేము సంతోషంగానే ఉండాలి. యేసు ప్రభువుగా మేము దుఃఖం వచ్చినప్పటికీ కూడా మేము సంతోషంగా ఉంటాం. రిచర్డ్ వామ్బ్రాట్ ఏ రీతిగా అయితే తను సంతోషంగా గడిపాడో, మనల్ని రిచర్డ్ లాగా మనల్ని జైల్లో పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ మనము అనుభవించినటువంటి శ్రమలు ఏంటి అంటే మనము పాపమునకు దూరంగా జీవించాలి, పాపము లేకుండా జీవించాలి. యేసు ప్రభువారు ఏ రీతిగా అయితే తను పాపం చేయకుండా ఉన్నాడో మనం కూడా యేసు ప్రభువారిని పోలి పాపం లేకుండా జీవించినట్లయితే మనము శ్రమలను ఓర్చుకున్న వారం అవుతాం. మన శ్రమలలో మనము ఆనందించే వారంగా మనం తయారవుతాం. మనం కనుక మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకసారి మోకరిద్దాం. అందరం మోకరించి కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, లేకపోతే నేను ఏడుస్తున్నప్పుడు ఎవరు చూడకపోవచ్చు ప్రభువా, కానీ నీవు చూస్తున్నావయ్యా. నా దుఃఖాన్నంతటినీ నీవు చూసే దేవుడిగా ఉన్నావు. అయితే ఆ దుఃఖంలో కూడా నేను సంతోషించేవాడిగా నన్ను బలపరచు. ఆ దుఃఖంలో కూడా ఆనందించేవాడిగా నన్ను తీర్చిదిద్దు. ఈ శ్రమలన్నీ కూడా నేను నీ కొరకైనటువంటి శ్రమలు ఎన్ని అనుభవించినప్పటికీ కూడా నేను
ఆనందంగా వాటిని అనుభవించాలి, స్తుతులు పాడుతూ వాటిని అనుభవించాలి, ఆరాధన చేస్తూ వాటిని అనుభవించాలి అనేటువంటి ప్రార్థన ఈరోజు నీవు నేను చేయాలి. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్న యేసయ్య, ప్రతి పరిస్థితిలోనూ నాకు సంతోషాన్ని అనుగ్రహించు, దుఃఖమును నా నుండి తొలగించు. ఒకవేళ దుఃఖపడుతున్నప్పటికీ కూడా నేను దుఃఖంలో కూడా సంతోషించేవాడుగా, ఏ రీతిగా అయితే మరి రిచర్డ్ వాక్రాంట్ ఆ మిషనరీ ఆయన దుఃఖంలో కూడా సంతోషించినాడో మనం కూడా ఆ దుఃఖంలో సంతోషించే విధంగా మనం ఉండాలి. మహాపరిశుద్ధుడ జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, కలిగిన దేవుడు నాయన, అయా నీవు మా చెంతలో ఉన్నావని, నీవు మా హృదయంలో ఉన్నావని, ప్రభా శ్రమలు వచ్చినప్పటికీ, కష్టములను ఎదుర్కొన్నప్పటికీ, దుఃఖములను ఎదుర్కొన్న వాడైనప్పటికీ తండ్రి నీవు మాతో ఉన్నావని, ప్రభా మాలో ఉన్నావని, ప్రభా మేము ఎరిగిన వారమై, ఆనందించే వారమై, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారమై మమ్మల్ని తీర్చిద్దామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో తండ్రి, ఆమేన్. పిల్లలు, రేపు 2వ రోజు 9ంటికి స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? 9 o'clock. ఓకే, మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారని చెప్పండి. 9ంటికి రావాలరా? ఎన్నింటికి? 9ంటికి వచ్చేయాలి. ఓకేనా? రైట్. ఓకే, రెండవ విషయం, చెక్కు వెళ్ళిపోదాం. రేపు ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటిది అంటే, ఇది అందరికి ఇంక్లూడింగ్ టీచర్స్ కి. ఓకేనా? ద డే స్పెషల్ కాల్స్ లవ్ ఫీస్ట్, ప్రేమ విందు. చాలా వరకు ప్రేమ విందులు ఏం చేస్తారు అంటే, ఎవరైనా భోజనాలు పెడితే దాన్ని వెళ్ళి మనం తింటాం, అంతే కదా? ప్రేమ విందు అంటే చర్చిలో భోజనాలు పెడితే మనం వెళ్ళి ఏం చేస్తాం? తింటాం, అనేనా? కానీ మన జేసీబీఎస్ లవ్ ఫీస్ట్ ఈస్ అ వెరీ డిఫరెంట్. ఓకేనా? ఈ ప్రేమ విందు కొరకు మీరేం చేయాలి అంటే, స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్తారా? ఎంతమంది తీసుకెళ్తారు? సరే, మీరు స్కూల్కి లంచ్ బాక్స్ ఎలా తీసుకువెళ్తున్నారో, ఓకేనా, అలాగా మీరు రేపు వచ్చే మన జేసీబీఎస్కి లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ఏం తెస్తారు రా చెప్పండి? లంచ్ బాక్స్లో ఏం తెస్తారు? మీ ఇష్టం వచ్చిన వెరైటీ తెచ్చుకోండి. చెప్తాను చూడండి ఏం చేయాలో. తెచ్చుకున్న తర్వాత లంచ్ టైంలో మీ క్లాస్ అంత చక్కగా రౌండ్ కూర్చొని, మీ క్లాస్ టీచర్ని మధ్యలో కూర్చోబెట్టుకొని, మీరు తీసుకొచ్చింది మీ క్లాస్లో ఉన్న అందరికీ షేర్ చేసి, అందరూ ఒకళ్ళదొకళ్ళు షేర్ చేసుకొని అందరం హ్యాపీగా ప్రేమగా తినాలి. ఓకేనా? ఈవెన్ టీచర్స్ కూడా రేపు మీ లంచ్ మీ క్లాస్లోనే. ఓకేనా? వీ హ్యావ్ ఎ ప్లాన్ బి. దాని గురించి మీరు ఏమీ ఆలోచించొద్దు. అయ్యో మేము తెచ్చుకోలేదు అని మీరు బాధపడొద్దు. ఓకేనా? సో మ్యాక్సిమం అందరూ తెచ్చుకోండి. ఎంతమంది తెచ్చుకుంటారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఓకే, తెచ్చుకోలేము అన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? మా దగ్గర ఒక పని ఉంది, ఎంటీ బాక్సెస్ తెచ్చుకోండి. మా దగ్గర ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ని మీ బాక్స్ వేస్తాం, మీ క్లాస్లో కూర్చొని తినండి. ఓకేనా? అర్థమైందా? బట్ మీరు తెచ్చుకున్న ఫుడ్తో క్లాస్లో షేరింగ్ ఉంటుంది. ఓకేనా? చిన్న వయసు నుంచే మనం షేర్ చేసుకోవాలి. క్రైస్తవులంగా మనం అన్ని షేర్ చేసుకోవాలి. కాబట్టి రేపు మనకి స్పెషల్ ఏంటిది అంటే లవ్ ఫీస్ట్. ఏం స్పెషల్ చేసుకొస్తారో చూస్తా. ఓకే, నేను కూడా ఒక స్పెషల్ చేసుకురావాలని అనుకుంటున్నాను. ఓకేనా? చూద్దాం ఎవరేం చేస్తారు. రేపు ఎన్నింటికి రావాలరా? సూపర్. ఏం చేయండిరా రేపు స్పెషల్ ఏంటి? లవ్ ఫీస్ట్ రేపు స్పెషల్. ఓకేనా? సరే, వెళ్ళిపోదామా? క్లోజింగ్కి వెళ్ళిపోదామా? ఓకే, ఈ సెషన్ని, ఈ రోజుని క్లోజ్ చేయడానికి మన మధ్యలో ఉన్న ఈ సండే స్కూల్ని లీడ్ చేస్తున్న సండే స్కూల్ టీచర్ బేబీ సుజాత వచ్చి చివరి మాటలు, అలాగే సండే స్కూల్ పరిచర్యను, ఈ పిల్లల పరిచర్యను క్లోజ్ చేయడానికి సంఘం నుంచి ఒక పెద్దలను ఇన్వైట్ చేసి ప్రేయర్ చేయించి క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు అందరూ ఏం చేస్తారు అంటే, మీ క్లాస్ టీచర్స్ అందరినీ, ఇక్కడ ఈ VBS లో ఉన్న టీచర్స్ అందరినీ పలకరించి ఐఫై కొట్టి వెళ్ళండి. ఓకేనా? అందరూ ఐఫై కొట్టి వెళ్ళండి. టీచర్స్ అందరూ పిల్లలకి అవైలబిలిటీలో ఉండండి, పారిపోవద్దు.
అరే అందరు గట్టిగా క్లాప్ కొట్టండి రా, మన సండే స్కూల్ టీచర్ అక్క. ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడానికి కారణం అక్క ఒక్కతే అనుకుంటున్నారా? అవును కాదు, ఆప్షన్ మీదే. ఓకేనా? ఓవర్ టు అక్క. దేవుని నామములో మీ అందరికీ